ఇది రియల్ స్టోరీ అనమాట. ఇండియన్ ఆర్మీ పనిచేస్తుంది ఒక హిల్ దగ్గర. సో అటుపక్కన వచ్చేసి ఇద్దరు ఉగ్రవాదులు ఆ పక్కన దాంకొని ఉన్నారు. ఇటు నుంచి ఇద్దరు సైనికులు ఎక్కాలి, కొండ ఎక్కి అటుపక్క పోవాలి. సో రోప్ లాగా 90 degrees కోణంలో. సో ఎక్కేటప్పుడు వీళ్ళిద్దరు ఎక్కుతున్నారు అనమాట. ఎక్కేటప్పుడు ఆ రోప్ పట్టుకొని సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే పైవాడు అంటే ఫస్ట్లో వెళ్ళేవాడు సెకండ్ అతన్ని అడిగాడు అనమాట, టైం ఎంత అనేసి. టైం ఎంత అంటే దాదాపు 12:30, 1 అవుతుంది నైట్. అరే అతనికి ఆలోచన వచ్చింది, ఏంది నన్ను అడిగాడు, అతని దగ్గర కూడా వాచ్ ఉంది కదా, ఏదో అడుగుతున్నాడు, అసలు ఏదో అనుకుంటున్నాడు అనేసి. సో ఎక్కాడు. ఆ పైన ఉన్న 2 ఉగ్రవాదులను కూడా చంపేశాడు. కానీ అప్పుడు చెప్పాడనమాట, ఎందుకు నువ్వు ఆ టైం అడిగావంటే, కరెక్ట్గా ఆ టైంకి బుల్లెట్ వచ్చి నా హ్యాండ్ తగిలింది, ఇదిగో నా చెయ్యి అంటే హ్యాండ్ లేదనమాట, అతను బ్యాగ్లో పెట్టుకున్నాడు. అంటే తగిలినప్పుడు బుల్లెట్ హ్యాండ్ ఊగుతన్న ఆ చెయ్యిని పీకి ఆ యొక్క బ్యాగ్లో పెట్టుకొని అట్నే వెళ్ళి వాళ్ళిద్దరిని చంపిన తర్వాత ఇదిగో నా హ్యాండ్. అలాంటి సోల్జర్స్కి మనం ఏం చెప్పగలం, ఏం ఇవ్వగలం? ఐ లవ్ ఇండియన్ ఆర్మీ.